హలో వ్యూవర్స్! ఈరోజు నేను చెప్పేదేంటి అంటే, చిన్న వేరియేషన్ గమనించానండి. అది మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. దాన్ని ఈ రూపంలో మీకిలా తెలియజేస్తున్నాను. హోమ్ మేడ్ నెయ్యి చేస్తున్నాననమాట. యాక్చువల్లీ నెయ్యి అయిపోయిందని స్టోర్ నుంచి తెప్పిస్తే, అది బంగారు రంగు రూపంలో ఉంది. సో, మన ఇంట్లో తయారు చేసుకునేదేమో వైట్‌గా ఉంటుంది. మరి ఏది మనం ఫాలో అవ్వాలి? హోమ్ మేడ్సేనా? లేకపోతే బయట నుంచా? ఇప్పుడు అందరం బయట నుంచే తెచ్చేసుకుంటున్నామండి అన్నీ కూడా. సో, పక్కాగా ప్రూఫ్‌గా చూసారా? బయటదేమో ఆ కలరు, ఇంట్లోదేమో ఇలా రావడానికి కారణం ఏమై ఉంటుంది అని మిమ్మల్ని ప్రశ్నించడం కోసం నేను ఈ క్లిప్ చేస్తున్నాననమాట. సో, యాక్చువల్‌గా ఏంటంటే నేను నెయ్యి హోమ్ మేడే వాడతాను. అయిపోయింది కాబట్టి బయట నుంచి తెప్పించినప్పుడు నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. ఇది నేను పోస్ట్ చేసి ఎందుకు పెట్టకూడదు అనేసి. సో, 1 వీక్ మీగడని స్టోర్ చేసి నేను మిక్సీ జార్‌లో యేసుకొని ఇప్పుడు మిక్సీ చేస్తున్నానండి. ఇక్కడ ఒక టెక్నిక్ చెప్పదలిచాను. నాకు అంతకుముందు తెలీక హైలో పెట్టేసేసి మళ్ళీ దాని తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసి పైన తేరుకోంగానే తీసి మళ్ళీ కవ్వంతో చిలికి చేసేదాన్ని. కానీ ఇక్కడ చూసారా మనము గ్రైండ్ చేస్తున్నట్టు ఉండాలి. గ్రైండ్ చేయకూడదు. జస్ట్ 3 టైమ్స్ ఆహ్, గ్రైండ్ చేస్తే చాలన్నమాట మిక్సీ చేస్తే. క్రీమీ టెక్స్చర్ లాంటిదొచ్చేస్తుంది. దాన్ని స్టవ్ మీద పెట్టుకున్నాక పెద్ద గిన్నెలోకి పెట్టుకుంటే నెయ్యి పొంగిపోకుండా ఉంటుంది. అలానే గుంటగంటిని తిప్పి ఇక్కడ చూయించాను కదా! అలా పెడితే మనకి నెయ్యి మరుగుతూ ఫాస్ట్‌గా మనకి ఏమి ఇబ్బంది అవ్వకుండా అంటే పొంగిపోకుండా నీట్‌గా మరిగిపోతుందనమాట. సో, ఫైనల్‌గా నెయ్యి రెడీ అయిపోయింది. సో, డైలీ యూజ్ చేసుకునే నెయ్యి గిన్నెలో కాకుండా ఇంకా నేను ఎప్పుడు సెపరేట్‌గా స్టోర్ చేసుకునే బౌల్‌లో కూడా తీసానండి. ఇక్కడ చూయిస్తున్నాను కదా! సో, ఇది కొనుక్కొచ్చిన నెయ్యనమాట. సో, చూసారు గదా! కలర్ అయితే అబ్జర్వ్ చేశారు గదా! సో, మరి మీరిప్పుడు ఏది బెస్ట్ అంటారు? హోమ్ మేడ్ రెసిపీసా? బయటవా? కామెంట్ చేసేయండి.